హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో కీర దోసకాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నానండి. జనరల్గా మనం కీర దోసకాయతో రైతా కానీ లేకపోతే రాగా తినడానికి ప్రిఫర్ చేస్తాము. కానీ ఒకసారి ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి, క్రంచీగా. కీర దోసకాయల ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు కడిగి ఆ ప్యాన్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ చింతపండు పచ్చిమిరపకాయలు మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఈలోపు మనం 2 మీడియం సైజ్ కీర దోసకాయలు తీసుకొని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కీర దోసకాయ ముక్కలకంతా పచ్చిమిర్చి పేస్ట్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పోపు వేగుతున్నప్పుడే ఒక చిటికెడు ఇంగు వేసుకోవాలి. ఇంగు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, మన ఎమ్మి కీర దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.